అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత గర్భగుడిలో అద్భుతం జరిగింది. ఎంతో అట్టహాసంగా బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగగా మంగళవారం సాయంత్రం అయోధ్యలో ఒక అరుదైన అద్భుత ఘటన జరిగింది. దీంతో ఆలయ అధికారులు సంబరపడిపోతున్నారు. ఆ దేవుడే ఈ విధంగా దిగివచ్చారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే ప్రాణప్రతిష్ఠ పూర్తయిన మరుసటి రోజు అంటే మంగళవారం ఒక కోతి గర్భాలయంలోకి ప్రవేశించింది. బాలరాముడు కొలువై ఉన్న గర్భగుడిలోకి చేరి పఠార్లు చేసిందట. మంగళవారం సాయంత్రం 5 గంటల 50 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగింది. దక్షిణ ద్వారం కూడా లోపలికి ప్రవేశించిన ఈ వానరం ఉత్సవ విగ్రహం వద్దకు వెళ్లినట్టుగా తీర్థక్షేత్ర ట్రస్ట్ ఒక ట్వీట్ చేసింది. అనుకోని అతిథి రావడంతో భద్రతా సిబ్బంది కంగారు పడ్డారట. విగ్రహానికి ఏవైనా ఇబ్బంది కలిగిస్తుందనేమని భయపడ్డారు. కానీ ప్రశాంతంగా ఉత్సవమూర్తి వద్దకు వెళ్లిన వానరం అక్కడి నుంచి ఉత్తర ద్వారం వైపు వెళ్ళిపోయిందట. అది మూసివేసి ఉండడంతో తూర్పు ద్వారం వైపుగా వచ్చి అటు నుంచి బయటకు వెళ్ళినట్టుగా ట్రస్టులు చెప్తున్నారు. మొత్తానికి దివ్య మనోహర రూపంలో అయితే సర్వాంగ సుందరంగా శ్రీరాముని ఆలయంలో ఎట్టకేలకు అయోధ్య రాముడిగా బాలరాముని నిర్మాణం పూర్తయింది. భూలోక వైకుంఠంలా అనిపించే ఆ అద్భుతమైన ఆలయ నిర్మాణం దశ దిశలా సైతం ఎంతో అద్భుతంగా కళాకృతుల నడుమ బాలరాముడైతే మరి ఎంతో చక్కగా కొలువై ఉన్నారు. సో ప్రస్తుతం అక్కడ ఎంత అద్భుతమైనటువంటి విషయాల్లో శ్రీరాముడు చిరునవ్వుతో కన్నులు తెరిచి మనల్ని చూస్తూ పలకరిస్తున్నట్టు అనిపించే ఆ బాలరాముని యొక్క విగ్రహాన్ని చూడ్డానికి సాక్షాత్తు ఆ హనుమంతుడే అలా వానర రూపంలో వచ్చారు అంటూ మరి అక్కడ ఆలయానికి సంబంధించినటువంటి నిర్వాహకులే గుర్తించినట్టుగా తెలుస్తోంది. నిజంగా ఇదంతా అయోధ్యలో రాముని ప్రతిష్ఠ, రాముని ప్రాణం ప్రతిష్ఠ చేయడంతో ఆ ఆలయంలో నిజంగా రాముని యొక్క సంచారం ఉంది కాబట్టే చూడ్డానికి హనుమంతుడే వచ్చారంటూ చెప్తున్నారు.